హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. రాజకీయంగా ఎవరి యోగ్యత ఎలా ఉంది అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం చూస్తే ఎవరికి గెలుపు యోగ్యత ఉంది, ఎవరికి అయ్యే అర్హత ఉంది, ఎవరి గణాలు, ఎవరి జ్యోతిష ఫలాలు ఎలా ఉన్నాయి మనం చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, గౌరీ ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రస్తుతం. సో మురళీకృష్ణ గారిని అడిగి చంద్రబాబుకి యోగ్యత ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. హరి ఓం శివం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ప్రేక్షకులకి నేను మనవి చేసుకునేది ఏంటంటే, ఇది ఏదో రాజకీయ విశ్లేషణ, ఓకే, లేదా ఒక అభ్యర్థి అంటే ఒక నాయకుడు, నాకు ఇష్టమైన నాయకుడు ఉన్నాడనో, లేదా నాకు ఇష్టం లేని నాయకుడు ఉన్నాడనో వాళ్ళకి వ్యతిరేకంగానో అనుకూలంగానో చెప్పడం కానే కాదు. ఓకే, ఇది నా 23 సంవత్సరాల అనుభవంతో, ఓకే, నాకు అమ్మ మహాగౌరీ మాత ఇచ్చిన ఆ కృపతో పూర్తిగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఎనాలసిస్ చేసి మీకు బోర్డు మీద వివరించి మరీ చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి జాతకం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం, పవన్ కళ్యాణ్ గారి జాతకం జ్యోతిష శాస్త్రం ప్రకారం, సంఖ్యాశాస్త్రం ప్రకారం అండ్ లోషోగ్రిటీ ప్రకారం 3 చాప్టర్స్లో మనం క్లియర్గా విశ్లేషణ చేద్దాం. ఏ బలాలు, ఏ బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి, చివరిగా రాబోయే ఎలక్షన్లో విజయం సాధించేది ఎవరు, చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చంద్రబాబు నాయుడు గారి జాతకం. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి బుధుడిలో బుధుడు అంటే బుధ మహాదశలో బుధుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. రేపు మే 24, రేపు మే వరకు, మే ఎండింగ్ వరకు కూడా ఆయనకి అదే కృత్తికా నక్షత్రం. ఈయనకి రవి ఉచ్చ, చంద్రుడు ఉచ్చ. ఓకే, ఉచ్చ గ్రహాలు అంటే రవి అంటే రాజు ఆరు తండ్రి, చంద్రుడు అంటే రాణి ఆరు తల్లి. అంటే రాజు రాణులు ఆయనకి జాతక చక్రంలో ఉచ్చలో ఉన్నాయి. ఇది ఒక చాలా మంచి యోగం. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం, శుక్రగురుల కలయిక ఇద్దరు గురువులు కలగడం అనేది కూడా చాలా మంచి యోగారకం. బట్ కుజ కేతువులు కలగడం భస్మాసుర యోగం అంటాం అన్నమాట. అంటే భస్మాసుర యోగం అంటాం. అంటే ఒక్కొక్కసారి ఆయన మీద పెట్టుకుని ఆయన తప్పుల వల్ల ఆయన పోతాడు. కొన్ని అలాంటి మనం చాలా చూస్తుంటాం ఇప్పటి వరకు. ఓకే, ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ బర్త్. బట్ ఇప్పుడు గోచార బలాలు ఎలా ఉన్నాయి అది కదా ఇంపార్టెంట్. ఓకే యా ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ ఒక వీడియోలో ఆయన ఎప్పుడు బయటకు వస్తాడని మాట్లాడినప్పుడు మేషం పైన, మేషంలో గురువు రాహువు సంచారం జరుగుతుంది. ప్రజెంట్ గురువు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ మేషంలో, రాహువు మీనంలోకి వెళ్ళిపోయాడు, శని కుంభంలోకి ఉంది. అంటే ఇప్పుడు జనరల్గా అండి గోచార బలాలు చూసేటప్పుడు ఒకప్పటి రాజ్యాలు, రాజరికము ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏ గ్రహాలు ఎక్కువ బలం చూసేవాళ్ళం అంటే రవి, గురువు అండ్ కుజుడు. అంటే రవి అంటే రాజు, గురువు అంటే మంత్రి, కుజుడు అంటే సేనాధిపతి. ఓకే, వీళ్ళ 3 బలాలు ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఏంటి, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు కదా. ఇప్పుడు ఎవరి బలం ఎక్కువ కావాలి? రాహువు, శని బలం ఎక్కువ కావాలి. ప్రస్తుత రాజకీయాల్లో వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండాలి, రాహు శని. ఓకే, బట్ మనము రవి, గురు, కుజుడు అండ్ రాహు శని 5 గ్రహాలని మనం బేరీజ్ వేస్తున్నాం ఇక్కడ. క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రవి బుధుల మీద గురువు ఉన్నాడు. ఓకే, రవి బుధుల మీద గోచార గురువు ఉన్నాడు. అంటే రవి గురువు బలం ఏర్పడిపోయింది ఇక్కడ ఆయనకి. ఓకే, రాహు మీద రాహు రావడం అనేది చాలా మంది డబుల్ రాహువు మంచిది కాదంటారు. నేను క్రితం వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎప్పుడు చూడకూడదు. ఓకే, ప్రతి ఆస్పెక్ట్కి ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. ఓకే, రాహు అండ్ రాహు, డబుల్ రాహు అనేది నెగిటివ్, కానీ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ శత్రు విజయం. ఓకే, 100% ఆయన ముందు శత్రువులు నిలబడటం కష్టం ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, రాహు మీద రాహు ఉన్నంత కాలం. అంటే ఎప్పటి వరకు ఉంటుంది? 2025 ఏప్రిల్ వరకు ఉంటుంది. ఓకే, గురు శుక్రులతో శని యొక్క సంచారం ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ రాహువుకి శనికి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. అంటే ఈయనకి రవి గురువుల యొక్క సంబంధం, రాహు యొక్క బలం చాలా ఎక్కువగా ఉంది.
రవిచంద్రులు గురువు రాహు యొక్క బలం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఈయనది న్యూమరాలజీలో వచ్చి 2 and 3 కోడ్ అంటాం. ఓకే, 2 and 3 కోడ్ మంచి కోడ్. ఈయన పర్సనల్ ఇయర్ అంటే 2024 వచ్చి 5 నెంబర్ వచ్చింది. 5 నెంబర్ వచ్చింది, అది కూడా మంచిది. ఓకే, ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం అంతగా బాగుంది. లోషో గ్రిడ్ కూడా ఈయనకి 492 అంటే మేధాశక్తి, 951 అంటే ఒక అదృష్టమైన దృఢ సంకల్ప రేఖ. ఈ రెండు కూడా ఈయన యొక్క లైఫ్ని డ్రైవ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా ఈయనకి చాలా బాగుంది. నెక్స్ట్ మనం జగన్ గారి దగ్గరికి వద్దాం. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలోకి వచ్చేప్పటికి ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, బుధ మహర్దశలో గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. అది యోగించింది, బాగుంది. ఓకే, ఈయనకి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే వాళ్ళ యొక్క స్థానంలో ఉన్నారు, అంటే స్ట్రాంగ్ ఉన్నారు. ఉచ్యం ఏమి లేదు, బట్ స్ట్రాంగ్. అంటే ఉచ్యం తర్వాత మనం చూసేది స్ట్రాంగ్ పొజిషన్. ఓకే, నీచ పొజిషన్ లేకుండా ఉంటే చాలు. మంచి గ్రహాలు అంటే ఇంపార్టెంట్ గ్రహాలన్నీ కూడా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాయి. రవి గురు కలయిక ఒక మంచి యోగము, శుక్ర కుజ కలయిక శుక్రమంగళ యోగం, అది కూడా మంచి యోగం. ఓకే, ఈ రెండు యోగాలు కూడా ఈయనకు ఉన్నాయి. ఈయన న్యూమరాలజీకి వచ్చేప్పటికి 3 and 7 కోడ్. ఈయన పర్సనల్ కూడా సేమ్ 5. ఓకే, అంటే ఇక్కడ చూడండి, రెండు జాతకాలు చాలా పోటాపోటీగా ఉన్నాయి. ఓకే, లోషో గ్రిడ్ లో వద్దాం. లోషో గ్రిడ్ లో మాస్టర్ కి అనే 5 నెంబర్ మిస్ అయిపోయింది. అంటే 5 నెంబర్ మాస్టర్ కి మిస్ అయింది అంటే ఏమంటామంటే మనం అందరితో కలుపుగోలుగా ఉండలేరు. ఓకే, వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అని అంటాం అన్నమాట. అంటే కమ్యూనికేషన్ అంటే వాళ్ళు అనుకున్నది చేయొచ్చు, బట్ అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పలేరు, వివరించలేరు. వాళ్ళ యొక్క ఆ యొక్క వీక్నెస్ అనేది మాత్రం ఈ 5 నెంబర్ మాస్టర్ కీ నెంబర్ మిస్ అవడం అనేది చెప్పుకోవచ్చు. మరి రాహు శని యొక్క రవి గురు కుజ రాహు శని అంటే ఏ విధంగా బలం ఉన్నాయి అంటే గోచారంలో అనేది చూద్దాం. గురువుకి జన్మ గురువుకి గోచార గురువుకి మంచి సంబంధం ఏర్పడింది. జన్మ గురువుకి రాహుకి రవికి కూడా సంబంధం ఏర్పడింది, మంచిగా ఉంది. బుధ కుజ శుక్రులకి శనితో సంబంధం ఏర్పడింది. ఓకే, రాహు అంటే జన్మ రాహుతో ఉంది కానీ గోచార రాహు ఎక్కడ బలం ఏర్పడడం అంటే 180 degrees లో 7th పొజిషన్ లో సంబంధం ఏర్పడింది. ఇది 5th పొజిషన్ లో సంబంధం ఏర్పడింది అనమాట. ఓకే, సంబంధం ఏర్పడని సందర్భం అంటే ఎక్కడ ఉంటాయి ఇవి అంటే ఇప్పుడు ఇక్కడ 6th పొజిషన్ ఉంది అనుకోండి, 1 2 3 4 5 6 అంటే రవి బుధ కుజులకి ఇక్కడ 6th పొజిషన్ లో ఈ ఆస్పెక్ట్ లో మేషంలో ఉన్న సంబంధం ఆపోజిట్ కాదు. అంటే వీటిని డిగ్రీస్ తో కొలుస్తాం కదా, డిగ్రీస్ తో కొలిచినప్పుడు త్రికోణము, ఓకే, అలాగే కేంద్రాలని అలా రకరకాల స్థానాలు ఉంటాయి. ఓకే, కేంద్ర స్థానాలు కోణ స్థానాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ వేటితో సంబంధం ఏర్పడింది, సంబంధం అది మంచిగా ఉందా లేదా, రాజకీయానికి యోగిస్తుందా లేదా అని మనం ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఇక్కడ రాహుతో సంబంధం ఏర్పడలేదు కానీ అంటే గోచార రాహుతో, కానీ గోచార గురువుతో గురువు సంబంధం, గురువుతో రవి సంబంధం, బుధుడితో శని సంబంధం, ఇవన్నీ కూడా ఆయన జాతక ప్రకారం ఆల్రెడీ ఉన్నాయి. గోచార గురువు కొంచెం యోగకారకంగా ఉంది. ఓకే, అంటే ఓవరాల్ గా 2 జాతకాలు పక్కన చూస్తే పెద్ద బ్యాడ్ అయితే ఏం లేదు. జగన్ గారు కూడా ఓకే బానే అద్భుతం కాకపోయినా బానే ఉంది. రెండు కూడా నిలబెట్టుకోగలిగేలాగా ఉంది. ఈ రెండు కూడా ఇంచుమించుగా పోటాపోటీగా ఉన్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఉన్నారు కదా కూటమి. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు జాతకాలు కదా మనం చూడాల్సింది. ఇప్పుడు నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను మీతో, మీ జాతకం నా జాతకం కలిపి చూస్తే నాకు బలాబలాలు ఎలా ఉన్నాయి చూసుకున్నాను, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారి జాతకం వచ్చేవాడికి ఉత్తరాషాఢం 3వ పాదం, ఈయనకి గురు మహర్దశలో రాహు అంతర్దశ. ఓకే, ఇక్కడే చూడండి గురు రాహుల యొక్క ఆస్పెక్ట్ కాంబినేషన్ ఏర్పడింది. ఓకే, అది కూడా యోగించింది ఆయనకి. ఓకే, ఇక్కడ మన గోచారం కూడా ఈయనకి ఏ విధంగా ఉందో చూద్దాం. గురు శని సంబంధం 180 degrees లో ఏర్పడిందండి. శని రాహుల సంబంధం 5th ఆస్పెక్ట్ తో ఏర్పడింది. అంటే ఇటువంటి జాతకాన్ని పుట్టుకతోనే పొలిటీషియన్ అంటాం. అంటే పుట్టుకతో అంటే 30 years నుంచి హీఈస్ బోర్న్ పొలిటీషియన్ సార్. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాజకీయాలు తెలియదు అంటారు పవన్ కళ్యాణ్. జాతకం చూసి జాతకం తెలిసిన వాళ్ళు మాట్లాడాలి. ఓకే, జాతకం ప్రకారం చూస్తే హీస్ ఎ బోర్న్ పొలిటీషియన్. మామూలు పొలిటీషియన్ 30 ఏళ్ల తర్వాత పొలిటీషియన్ అని లెక్క. అంటే ఏదైనా సరే జాతకం మనం యోగకారకు ఉంది అంటే ఏంటంటే వాళ్ళ యొక్క యుక్త వయసు నుంచి మనం లెక్క పెడతాం. కాబట్టి ఏంటంటే
30 years నుంచి హీఈస్ బోర్న్ పొలిటీషియన్, ఆయన గురించి నాకు తెలియదు. ఓకే, పర్సనల్గా నాకు తెలియదు. హీఈస్ బోర్న్ పొలిటీషియన్. ఆయన మైండ్ని రీడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్లియర్గా చెప్పండి, దాంట్లో తేడా ఉండదు. ఓకే, ఇంకొక అద్భుతమైన ఈయన యొక్క గుణాలు చూడండి. రవి స్వక్షేత్రం, కుజుడు స్వక్షేత్రం. కుజుడు, రవి అంటే రాజు, కుజుడు అంటే సేనాధిపతి, రెండు కూడా స్వక్షేత్రంలో ఉన్నాయి. ఓకే, ఎక్కడ కూడా బ్యాడ్ ఆస్పెక్ట్లు ఎక్కడ కూడా రాలేదు. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం, చంద్రుడు కుజుడు కలయిక చంద్రమంగళ యోగం, ఇవి కూడా యోగకారకంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ లోషో గ్రిడ్లో ఈయన యొక్క నెంబర్ వచ్చి 2/2, పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చి 1. వీళ్ళిద్దరికి 5 వచ్చినాయి, ఇది 1 వచ్చింది. న్యూమరాలజీ ప్రకారం ఈ పర్సనల్ ఇయర్ వీళ్ళిద్దరికన్నా ఈయనకి అద్భుతంగా ఉంది. ఓహో, ఓకే, మనకి రాజకీయాలకు కావాల్సిన నెంబర్ ఈయనకి వచ్చింది 1. ఓకే, నెక్స్ట్ లోషో గ్రిడ్లో వద్దాం. సేమ్ ఈయన కూడా మాస్టర్ కీ నెంబర్ 5 మిస్ అయింది. ఈయన కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, అందరితో ఆయన యొక్క వ్యూస్ని అనుకున్నట్టుగా షేర్ చేయలేరు. ఆయన మైండ్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కన్వే చేయడంలో ప్రభావవంతంగా ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే లోషోగ్రిడ్ యొక్క ప్రభావం ఈ విధంగా ఉంది. మరి శని గురువు రాహుల యొక్క సంచార బలం ఏ విధంగా ఉంది? శని 180 degreesలో రవి బుధ శుక్రులను చూస్తున్నాడండి. ఓకే, గురు శని కలయిక ఆల్రెడీ ఉంది. రాహు 1, 2, 3, 4, 5, 9 రాహు గురువుల యొక్క కలయిక. ఓకే, అంటే రాహు శని యొక్క ప్రభావం ఈ జాతకం మీద చాలా ఎక్కువగా ఉంది. అంటే మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కదా కలిసి పోటీ చేస్తుంది, ఒక కూటమి అంటున్నారు కదా. కూటమి అన్నప్పుడు వీళ్ళిద్దరిది చార్ట్స్ 2 బలాబలాలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. ఓకే, అంటే ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళ యొక్క ముగ్గురు జాతకాలు మనం రీడ్ చేసినప్పుడు ఈ కూటమికి గెలుపు ఛాన్సెస్ ఎక్కువ అని కాదు, గెలుస్తుంది అని చెప్పొచ్చు 100%. ఓకే, మరి ఏ విధంగా అని చెప్పొచ్చు? నల్లేరు మీద నడక, అంటే చాలా ఈజీగా గెలుస్తుంది అని చెప్పొచ్చు. అన్నిటికన్నా ఇంకొక ఫైనల్ ట్విస్ట్ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం మనం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి గెలుస్తుంది అన్నాం అన్ని. చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం అవుతారు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆయన ఈక్వల్ టు సీఎం, అది డిప్యూటీ సీఎం లేకపోతే ఏదైనా మెయిన్ కీ పొజిషన్స్ అన్ని ఆయన కింద ఉంటాయా, లేకపోతే ఆ సీఎం పొజిషన్ అనేది షేరింగ్ చేసుకుంటారా? నేను అంత విశ్లేషణ చేయలేను, కానీ బట్ హీఈస్ ఈక్వల్ టు ద సీఎం పొజిషన్ డెఫినెట్లీ. ఆయన జాతక ప్రకారం ముఖ్యమంత్రి స్థాయి ఆయనలో కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ, అది ఏ రూపంలో సమీకరణలు వస్తుంది తెలియదు. 100% ఇది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను చేసిన వీడియోలు కొంతమంది అడుగుతారు, ఏంటి గురుగారు ఆయన ఇంతవరకు గెలవనే లేదు, మీరేంటి సీఎం ఒకేసారి సీఎం? ఎన్టీ రామారావు గారు అంటే ఎన్నిసార్లు గెలిచి సీఎం అయ్యారంటే అర్థం కాని విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకేమి అభిమానం కాదు, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకేం అభిమానం కాదు, లేదా జగన్మోహన్ గారు అంటే నాకేం అభిమానం కాదు. ఇక్కడ నేను అభిమానం ఏమైనా ఉన్నా కూడా గేట్ బయట. ఓకే, వన్స్ మనం ఈ బోర్డు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ జాతకం ఏం చెప్తుందో అదే మాట్లాడాలి. నిజమైన శాస్త్రవేత్త యొక్క పద్ధతి అది. ఓకే, చాలా మంది చాలా పెద్ద బూస్ట్ ఇచ్చారు మా ప్రేక్షకులందరికీ. చాలా మంది కింద పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేదా రకరకాల కామెంట్స్ పెడతా ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఒక్క దెబ్బతో తేల్చేశారు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ బాండ్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థాయిలోకి వెళ్ళబోతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎస్. అంటే ఒకటే చెప్తున్నాను నేను, ఇది జాతక విశ్లేషణ మాత్రమే. ఇప్పుడు జాతకాన్ని తీసుకున్నారు, జ్యోతిష్య శాస్త్రాన్ని, లోషో గ్రిడ్ ని తీసుకున్నారు. మూడింటిని కూడా మిక్స్ చేసి పైగా ఈ మొత్తం జాతకాలు డెప్త్ చూసి చెప్పారు మురళీకృష్ణ గారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి ఆల్మోస్ట్ టగ్ ఆఫ్ వార్ ఉన్నాయి, నువ్వా నేను అన్నట్టున్నాయి. కానీ ఈయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జాతకం కలవడం తోటి నల్లేరు మీద నడక కాబోతుంది. ఎగ్జాక్ట్లీ, ఇది శాస్త్రం తెలిసిన ఎవరైనా కూడా విశ్లేషణ చేసి ఇదే విధంగా చెప్పాలి. ఓకే, శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇదే విధంగా చెప్తారు. ఓకే, ఇక్కడ నేను వేసిన ఈ చక్రాలను చూసి ఏ శాస్త్రవేత్తైనా ఇదే చెప్తారు. చాలా ధైర్యంగా చెప్పారు మీరు. అయ్యో, ఒకటి నేను ఒక ఇష్టమైన నాయకుడు ఉన్నాడను,
ఓకే అని చెప్పో లేకపోతే నాకు ఒక పార్టీ ఇష్టమనో అలా అనుకుంటే నేను చెప్పడం కాదు కదా. కేసీఆర్ గెలుస్తాడని చెప్పేవాడు. మరి అంతే కదా, నా కేసీఆర్ అంటే ఇష్టం. నా ఫేస్బుక్ ప్రొఫైల్లో చూడండి పోయి వెళ్ళి ఒకసారి, క్లియర్గా ఉంది కదా. బట్ కేసీఆర్ గెలుస్తారని చెప్పాను, నేను చెప్పలేదు కదా. 2 సింహాలు కొట్టుకుంటాయి. రేవంత్ రెడ్డి అనే సింహంకి 60% మార్క్స్ ఇచ్చా, 60% ఓట్లు వచ్చినాయి ఆయనకి, 60% సీట్లు వచ్చినాయి ఆయనకి. మరి అంతే ఇప్పుడు ఇక్కడ కూడా శాస్త్రం ఏం చెప్తుందో అదే చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీకృష్ణ గారు. యా. మొత్తం మీద జన సైనికుల కళ నెరవేరబోతుంది అనేది మురళీకృష్ణ గారు తేల్చేశారు. ఎవరైనా రాజకీయాలు రావు పవన్ కళ్యాణ్కి లేదా రాజకీయాలు తెలియదు అనుకుంటే మన భ్రమనే మాత్రమే. హీఈస్ బోర్న్ పొలిటీషియన్, ఇది అండర్లైన్ చేసుకోండి. హీఈస్ బోర్న్ పొలిటీషియన్. ఇంతకు మించి ఏం చెప్తాం. సో నిజంగా చెప్పాలంటే సినిమాల కంటే పాలిటిక్స్ ని ఎంజాయ్ చేస్తాడు పవన్ కళ్యాణ్. అందుకే ఓడిపోయినా ఉండగలిగాడు. ఏం సార్, ఓడిపోయినా తాను కూడా గెలవకపోయినా మళ్ళీ ఫైట్ చేస్తాడు సార్. ఆయనలో ఈ జాతకం ప్రకారం ఒక ఫైటర్ లక్షణాలు ఎక్కడైనా ఉన్నాయా సార్? సార్ ఒకటి మీకు ఒకటే చెప్తున్నా. రవి స్వక్షేత్రం అంటే రాజు, కుజుడు స్వక్షేత్రం అంటే సేనాపతి. ఈ 2 స్వక్షేత్రంలో ఉన్నాయంటే అసలు రాజు సేనాధిపతి కలిసినే కదా సార్ యుద్ధం. అంతేగా. అంటే మీరు యుద్ధానికి కావాల్సిన మెయిన్ ఆస్పెక్ట్స్ ఆయనకి పర్ఫెక్ట్ గా పుట్టుకుతూ ఉన్నాయి. ఓకే, అలాగే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలు అని చెప్పా కదా, కుళ్ళు కుతంత్రాలు అంటే ఏం చూడాలి మళ్ళీ రాహుసేని. మరి ఆయన పుట్టినప్పుడే రాహుసేనిలో 5వ ఆస్పెక్ట్ కలిసి ఉన్నారు కదా సార్, కలిసి ఉన్నారు అద్భుతంగా. అంటే ఆయనకి రవి కుజుడు అంటే రాజు సేనాధిపతి జాతకరీత్యా బలంగా ఉన్నారు. ఓకే, పుట్టుకతోనే ఆయనకి రాహుసేని యొక్క బలం కూడా. అంటే కుళ్ళు కుట్రల్లో కుతంత్రాలు కావాల్సిన రాజకీయాలు కూడా ఆయన తెలుసు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు ఆయన. అది ఎవరి కంగారు పడక్కర్లన్నీ సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎనివే ధన్యవాదాలు మురళీకృష్ణ గారు. హరి ఓం.